కాంతారా నాకు తెలిసి కేజీఎఫ్ ఒక రికగ్నిషన్ ఇస్తుంది కన్నడ సినిమాకి. కాంతారా దాన్ని ఒక వేరే లెవెల్ కి తీసుకెళ్లి నిలబెట్టిందిరా మామూలుగా. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కే వేరే లెవెల్ లేపింది. ఇప్పుడు కేజీఎఫ్ కూడా ఫస్ట్ పార్ట్ అంతగానం రాలేదు, బట్ స్టిల్ ఒక రూరల్ సినిమా, అందులోనూ ఒక మట్టి సినిమా, ఉత్తర కర్ణాటకలో జరిగే స్టోరీని నువ్వు తీసుకెళ్లి ఇండియా వైడ్ గా అసలు వేరే లెవెల్లో చూపెట్టొచ్చు, ఆ లెవెల్లో నువ్వు కలెక్షన్స్ కొట్టొచ్చు అనే సినిమా అదనమాట ముఖ్యంగా. సో దాని తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటి, అసలు కాంతారా సెకండ్ పార్ట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది అంటే మాత్రం లేదు టెక్నికల్లీ. సో వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ కాంతారా చాప్టర్ 2, అంటే కాంతారాలో ఏదైతే ఎండింగ్ అయిందో దాని కంటిన్యూషన్ ఏమి చేయట్లేదు, దే ఆర్ గోయింగ్ బ్యాక్. సో కాంతారా ప్రీక్వెల్ జరుగుతుంది ఇప్పుడు, అంటే 3rd సెంచరీయో 4th సెంచరీ గుర్తులేదు నాకు, కదంబాస్ అనుకుంటా. అప్పుడు జరిగే పరశురామ కైండ్ ఆఫ్ అక్కడ ఉండే సిచ్యువేషన్, పరశురామ క్షేత్రం అంటారు అనమాట కర్ణాటకలో ఉండే ఏరియా అంతా, దాని మీద నుంచి సినిమా నడుస్తుంది. సో అది మామూలుగా జరగట్లేదు. అది ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్ నవంబర్. ఇప్పుడు అమ్మ బాబోయ్, అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి రిషబ్ శెట్టి నాకు మైండ్ పోయింది, అసలు ఆగమాగమైపోయినా నిజంగా, అసలు నిజంగానే లైక్ అలా వెళ్తున్నారు. ఆ కాంతారాన్ని మనకి చూపించిన దానికన్నా ఇప్పుడు ఈ గులిగా అండ్ ఆల్సో పంజోర్లి వీళ్ళ ఏవైతే డైటీస్ ఉన్నాయో, దేవుళ్ళు ఉన్నారో, వీళ్ళ ఆరిజిన్ ఏదైతే స్టోరీ ఉందో అంత దూరం వెళ్ళిపోతారు అని చెప్పేసి వెరీ వెరీ ఎక్సైటెడ్ ఉండే. అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళకి జస్ట్ 20 days షూటింగ్ మాత్రం మిగిలింది. టోటల్ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందంట. యాక్చువల్ గా చెప్పాలంటే ఐడియల్లీ నవంబర్ లో రిలీజ్ అవ్వాల్సింది కాంతారా చాప్టర్ 1, యాక్చువల్లీ ద లెజెండ్ చాప్టర్ 1. దే ఆర్ మూవింగ్ టు ఏప్రిల్ అట్లా వరకు చేసుకుంటున్నారు అనమాట. పోస్ట్ ప్రొడక్షన్ లో దీంట్లో CG బాగుందంట. బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. ఫస్ట్ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా, 16 కోట్లు. 16 కోట్లు దీని 150 125 కోట్లు. పర్లేదు ఏంట్రా అసలు 16 కోట్లకి దీనికి లైక్ ఇప్పుడు మనం చూస్తున్న 300-400 కోట్ల బడ్జెట్ దగ్గర చూస్తుంటే పర్లేదు అనిపిస్తుంది కానీ, బట్ విత్ బడ్జెట్ ఆఫ్ 16 crores ఒకటేసారి 125 వెళ్ళిరంటే మామూలు కాదు. కేజీఎఫ్ కి కూడా రాలే ఇట్లాంటి బడ్జెట్, లైక్ ఒకటేసే ఇంత వేరే 20 కోట్లు పెంచారు కదా. ఫస్ట్ ది 80 అయితే సెకండ్ ది 100, 20 మాత్రం పెంచారు. వీళ్ళు ఏకంగా 100 ఎంతరా మనకు లెక్కలు తప్పు పోతాయి. సో 109 కోట్లు పెంచారు. అంటే ఊహించుకో ఏ రేంజ్ లో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి. అందులో 16 కోట్ల వాళ్ళు ఏ రేంజ్ లో విజువల్ చూపించారు మనకి ఫస్ట్ పార్ట్ లోనే. అట్లా దీంట్లో ఇంకెంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చాలా గట్టిగా ఉంది. సో కాంతారా ఏప్రిల్లో అయితే వస్తుందట, April 10th సంథింగ్. అక్కడక్కడ వాళ్ళు చూస్తున్నారు, ఏప్రిల్లో చాలా సినిమాలు రాబోతున్నాయి. ఇప్పుడు మాట్లాడితే కొంచెం చెప్పాను, బట్ యా మ్యాన్ కాంతారా అసలు ఎలా ఉంది ప్రస్తుతానికైతే మాత్రం నీ థాట్స్? నువ్వు అన్నట్టుగా సబ్స్టాన్షియల్ గ్రోత్, కానీ ఫర్ సీక్వెల్ ఫిల్మ్ 120 అనేది ఫైన్ అమౌంట్. అంటే సీక్వెల్ పరంగా ఇప్పుడు చూడు, ఏ సీక్వెల్ పట్టుకున్నా కానీ సబ్స్టాన్షియల్ అమౌంట్ యాక్చువల్. లైక్ బీట్ పుష్ప 2 కానీ PS2 కానీ, ఈవెన్ లైక్ ఫర్ కల్కి ఆల్సో దే గోయింగ్ టూ అబౌవ్. సో బట్ ఫర్ కాంతారా 400 కోట్లు కొట్టింది బాబు. అంత కొట్టినప్పుడు ఒక 120 కోట్లు దేవుడు డబ్బాని అనుకుని వదిలేసిన తప్పులు ప్రాబ్లం లేదు. ఈవెన్ ఇది వర్కౌట్ కాకపోయినా ఫిల్మ్ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. బట్ స్టిల్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే దీనికి కాంతారాకి ఇంకో ఫిల్మ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు, నేనైతే నా బ్రెయిన్ లో అంటే ఆ ఫిల్మ్ కి ఒక ఎండింగ్ అయిపోయింది. అండ్ యూ గేవ్ ఎ గుడ్ సెండ్ ఆఫ్ కానీ ఏమైనా అనుకో, బట్ యూ సెంట్ ఇట్ వెల్. అయితే దానికి సీక్వెల్ అంటే ఏం చేయగలుగుతారు అంటే, అక్కడ ఆల్రెడీ ఆమె ప్రెగ్నెంట్ అయి ఉంది. సో కొడుకు ఏమన్నా చేస్తారా అంటే ఇట్ విల్ గో ఇన్ ఎ రెగ్యులర్ రూట్ అని అనుకున్నాం. బట్ ద మూమెంట్ వాళ్ళ గ్లిమ్స్ వదిలినప్పుడు వాళ్ళ దగ్గర ఏదో సమ్ స్టోరీ ఉంది, దే ఆర్ టచింగ్ సంథింగ్ లైక్ ఇప్పటివరకు ఎవరు కూడా ట్యాప్ చేయని స్టోరీ లైన్స్ లోకి వెళ్ళి వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అండ్ దే హ్యాడ్ దానికి వీళ్ళు కాంతారా అనే బ్రాండ్ బ్యాడ్జ్ యూజ్ చేసుకోకపోయినా సరే, లైక్ ద స్టోరీ వుడ్ హావ్ బీన్ యూనిక్ ఇట్ సెల్ఫ్. బట్ నౌ దానికి ఇప్పుడు కాంతారా అనే బ్యాడ్జ్ ఎంటర్ అయ్యి ద ఆరిజిన్ ఆఫ్ కల్చర్ గురించి, దీని గురించి ఆరిజిన్ కి వెళ్తున్నారంటే థింక్ మ్యాన్ లైక్ దే ఆర్ గోయింగ్ టు క్రాక్ సమ్ స్కల్స్. సో సూపర్ ఎక్సైటెడ్. అండి ఏప్రిల్లో వస్తున్నారంటే నెక్స్ట్ సమ్మర్ లో థింక్ ఈ సమ్మర్ పేల అంటారా ఏమంటారు దాన్ని, ఈ సమ్మర్ అంతా కూడా నిద్ర వచ్చిన సమ్మర్ ఇది ఏం లేదు, వేస్ట్ అసలు సమ్మర్. సో ఐ థింక్ నెక్స్ట్ సమ్మర్ ఉన్నాయిగా, ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ మనం మాట్లాడుకునే ఫిలిమ్స్ లైనప్ ఉంది చాలా నెక్స్ట్ సమ్మర్. అంటే మళ్ళీ పోతేరా మళ్ళీ పోస్ట్పోన్ అయితే అని వేరే అయితే దాని గురించి మాడదాం 2 నిమిషాల్లో. బట్ రైట్ నౌ మామూలు లేదు నిజంగా. కాంతారా లైక్ ఇప్పుడు పెద్దగా ఏమీ లేదంట నాకైతే మాత్రం. లైక్ కాంతారా మీద రైట్ నౌ అంత వాట్ యు కాల్ ఇట్ హైప్ లేదు, ఎందుకంటే సినిమా రిలీజ్ లేదు. మనకి ఎప్పుడైతే గ్లిమ్స్ వచ్చిందో, గ్లిమ్స్ రాగానే ఒకటే జయ్యని లేసింది. మళ్ళీ ఇంకోసారి ఏదైనా ప్రమోషనల్ మెటీరియల్ వస్తే గ్యారంటీ లేస్తుంది, అది వేరే విషయం. బట్ కాంతారా ఆల్వేస్ నాకైతే మాత్రం గట్టిగా అనిపిస్తుంది. ఇట్స్ గోయింగ్ టు రూల్. ఎప్పుడు వచ్చినా కానీ ఇట్స్ గోయింగ్ టు రూల్
ఇండియా యాజ్ అ హోల్. కాంతారా ఫస్ట్ పార్ట్ అయితే మాత్రం 400 కోట్లు ఓపెనింగ్స్ ఉంటాయి చూడండి. అది అంటే, కన్నడ అది రిలీజ్ అయిన వీక్ తర్వాత లేచింది రా సినిమా. రిలీజ్ అయిన నుంచి స్టార్ట్ చేయాలి, అది రిలీజ్ అయిన వీక్ తర్వాత లేచింది. అది మామూలు కాదు అది. నువ్వు యూ ఆల్సో డిడెంట్ కేర్ దట్ మచ్. నేను వెళ్ళలే, నాకు దొరకలే, అంటే వీలు కాలేదు. ఫస్ట్ వీడు పోయిండు, మా సాయికృష్ణ పోతే వాడు అరే సినిమా సూపర్ ఉంది రాదు అంటే నాకు అప్పుడప్పుడు లైక్ నా దగ్గర వాళ్ళే 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సాయి కృష్ణ గాడు వాడు జాబ్ వాడు పోనే వాడు జనరల్ గా వాడే పోయిందంటే సిగ్గు లేదురా నువ్వు పోలేదు అని ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ డే వెళ్ళిపోయిన మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ మేము స్పాయిలర్ టాక్ పెట్టుకున్నాం. మీరు స్పాయిలర్ టాక్ చూడాలంటే చూసేయండి, చాలా అప్పట్లో మీకు కొత్తగా అనమాట. ఇప్పుడు చూసేయండి ఒకసారి. మైండ్ పోయింది అసలు ఆ సినిమా మాత్రం. అండ్ రియలీ రియలీ మ్యాన్ అసలు వెరీ 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 మచ్ వెయిటింగ్. మీ థాట్స్ ఏంటి అసలు కాంతారా మీద చూసిన తర్వాత?